హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. గ్యాప్ ఇవ్వకూడదని ఎంత గట్టిగా ఫిక్స్ అయినా పరిస్థితులు కూడా అంతే గట్టిగా పగబట్టినప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. ఇన్నాళ్ళు రామ్ చరణ్ కెరియర్ విషయంలో ఇదే జరిగింది. అందుకే ప్లాన్ అంతా మార్చేశారు మెగా వారసుడు. ఇక చూసుకోండి నా జోరు, ఇప్పటి నుంచి కనిపించేది రామ్ చరణ్ 2.0 అంటున్నారు ఈయన. ఇంతకీ ఆయన ప్లాన్ ఏంటి? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూసివ్ స్టోరీ. అదేంటో గాని కెరీర్ మొదట్నుంచి రామ్ చరణ్ను ఓ సమస్య మాత్రం వెంటాడుతూనే ఉంది. దాన్ని అధిగమించాలని ఎంత ప్రయత్నించినా కుదరట్లేదు. అదే సినిమాకు గ్యాప్ తీసుకోవడం. చిరుత తర్వాత మగధీర కోసం 2 ఏళ్లు గ్యాప్ తీసుకున్నారు. కెరీర్ కొత్తలో కాబట్టి ఫ్యాన్స్ కూడా ఫీల్ కాలేదు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు వరుసగా ఏడాదికో సినిమా చేస్తూ వచ్చారు చరణ్. 2009లో మగధీర నుంచి 2019లో వినయ విధేయ రామ వరకు కనీసం ఏడాదికో సినిమా చేశారు. మధ్యలో 2011, 2017 మాత్రమే ఖాళీగా వదిలేశారు చరణ్. కానీ రాజమౌళితో RRR ఎప్పుడైతే కమిట్ అయ్యారో అప్పట్నుంచి గ్యాప్ తప్పట్లేదు. 2020, 2021 ఖాళీగానే వెళ్ళిపోయాయి. ఆ లోటు తీరేలా RRRతో గ్లోబల్ స్టార్ అయ్యారు రామ్ చరణ్. RRR వచ్చి 2 ఏళ్లవుతోంది. దాంతో మళ్లీ భారీ గ్యాప్ తప్పట్లేదు. 2023లోనే వస్తుందనుకున్న గేమ్ చేంజర్ ఇంకా సెట్స్ పైనే ఉంది. మార్చి 21 నుంచి హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. ఇక దానికొక రోజు ముందే మార్చి 20న బుచ్చిబాబు సినిమాకు ముహూర్తం పెట్టారు చరణ్. దీని రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి మొదలు కానుంది. ప్రీ ప్రొడక్షన్ అంతా పూర్తి చేసుకున్నారు బుచ్చిబాబు. కేవలం 6 నెలల్లోనే RC16 షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారీయన. సమ్మర్ 2025కి ఈ చిత్రం రావడం ఖాయం. మరోవైపు మార్చి 27న సుకుమార్, చరణ్ సినిమాపై ప్రకటన రానుందని తెలుస్తోంది. పుష్ప 2 తర్వాత సుక్కు చేయబోయే సినిమా ఇదే. ఈ 3 సినిమాల్ని 2025లోపే పూర్తి చేయాలని చూస్తున్నారు చరణ్. ఉస్తాద్ టీజర్ వచ్చేసింది. ఇప్పుడున్న పొలిటికల్ హీట్ వాడుకుంటూ సెటార్లతో రెచ్చిపోయారు పవర్ స్టార్. 5 రోజుల షూటింగ్తోనే అరాచకాలు చేసేస్తున్నారు హరీష్ శంకర్. మరి ఉస్తాద్ భగత్ సింగ్ న్యూ టీజర్ ఎలా ఉంది? అభిమానుల అంచనాలు అందుకుందా? జనసేనకు యూజ్ అయ్యేలా డైలాగ్స్ ఉన్నాయా లేవా? చూస్తున్నారుగా, పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ అంటే ఈ మాత్రం ఉండాలిగా మరి. ఫస్ట్ టీజర్లో పంచ్ డైలాగ్స్ ఊహిస్తే సింపుల్గా భగవద్గీత చెప్పారు హరీష్. కానీ ఈసారి మాత్రం అలా కాదు. ఫ్యాన్స్ ఎలాగైతే టీజర్ ఉండాలని కలలు కన్నారో అలాగే కట్ చేశారు. గాజు ఎంత పగిలితే అంత పదునెక్కుతుంది. గ్లాస్ అంటే సైజ్ కాదు, కనిపించని సైన్యం అంటూ సెటైర్లు వేశారు పవన్. అయ్యింది ఒక్క షెడ్యూలే, అందులోనూ షూట్ చేసింది 5 రోజులే. కానీ 15 రోజులకు సరిపడా షూట్ చేశామని చెప్పారు హరీష్ శంకర్. అన్నట్లుగానే చాలా సన్నివేశాలే చిత్రీకరించారాయన. టీజర్ చూస్తుంటే ఉస్తాద్ షూట్ ఇంత అయిపోయిందా అని అనుమానాలు రాకమానవు. పవన్ డేట్స్ ఇచ్చుంటే ఈ పాటికే సినిమా కూడా విడుదలయ్యేదేమో. గబ్బర్ సింగ్ లో కేవలం ఎంటర్టైన్మెంట్ పై ఫోకస్ చేసిన హరీష్ శంకర్ ఈసారి పాలిటిక్స్ ను కూడా టచ్ చేశారు. పవన్ పొలిటికల్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని డైలాగ్స్ రాశారు. తెరే రీమేక్ అయిన కథలో భారీ మార్పులే చేశారు హరీష్ శంకర్. ప్రస్తుతానికి పవన్ ఫ్యాన్స్ ఈ టీజర్తోనే సరిపెట్టుకోవాలి. పూర్తి సినిమా చూడాలంటే మాత్రం 2025 వరకు వెయిట్ చేయాల్సిందే. చావు కబురు చల్లగా అంటారు కదా, ఇప్పుడు రాజమౌళి తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. మహేష్ బాబు సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తుంటే వాళ్ళ కళ్ళు బయర్లు గమ్మే వార్తతో వచ్చారు జక్కన్న. ఈయన చెప్పింది విన్నాక ఫ్యాన్స్ కు కొత్త టెన్షన్ మొదలైంది. ఇప్పుడు అసలు SSMB 29 అప్డేట్ ఏంటి? జక్కన్న ఏం చెప్పారు? RRR విడుదలై చూస్తుండగానే 2 ఏళ్లైపోయింది. ఇప్పటి వరకు నెక్స్ట్ సినిమాని మొదలు పెట్టనే లేదు జక్కన్న. మహేష్ బాబుతో సినిమాని ముచ్చట తప్పిస్తే దానికి మించి ఒక్క అప్డేట్ కూడా రాలేదు. పోనీలే, ఇవాళ రేపు సినిమాని మొదలు పెడతారేమో అనుకుంటే అది కూడా అయ్యేలా కనిపించట్లేదు. ఇప్పుడు రాజమౌళి చెప్పేదాన్ని బట్టి చూస్తే మహేష్ సినిమా మొదలవడానికి చాలా టైం పట్టేలా ఉంది. తాజాగా SSMB 29 అప్డేట్ ఇచ్చారు జక్కన్న. ప్రస్తుతం ఈయన జపాన్లో ఉన్నారు. RRR స్పెషల్ షోకు వెళ్లిన దర్శక ధీరుడు అక్కడే SSMB 29 గురించి చెప్పారు. స్క్రిప్ట్ వర్క్ అయిపోయింది, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు రాజమౌళి. SSMB 29లో వాళ్లు నటిస్తున్నారు, వీళ్లు నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు జక్కన్న. ఇందులో మహేష్ తప్ప కాస్టింగ్ ఎవరూ ఫైనల్ కాలేదని కుండబద్దలు కొట్టారు. చూస్తుంటే మహేష్ రాజమౌళి ఓపెనింగ్కి ఇంకా చాలా టైం ఉంది. కాకపోతే ఇప్పటికే హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో SSMB 29 కోసం సెట్ వర్క్ జరుగుతోంది. SSMB 29 పై చాలా వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇందులో నాగార్జున కీలక పాత్రలో నటించనుండగా హృతిక్ రోషన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచాన్ని చుట్టే సాహస యాత్రికుడిగా మహేష్ పాత్ర ఉండబోతోంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ఎక్కువగా పనిచేయబోతున్నారు. ఉగాదికి పూజా కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది.
తమిళ ఇండస్ట్రీ నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి, కానీ అసలైన పాన్ ఇండియన్ సినిమా మాత్రం ఇంకా రాలేదు. అన్నింట్లో ముందున్న ఈ ఒక్క విషయంలో వెనకే ఉన్నారు తమిళ తంబీలు. మరి వాళ్ళ ఆశ సూర్య అయినా తీరుస్తారా? కంగువాతో పాన్ ఇండియన్ మ్యాజిక్ చేస్తారా? తాజాగా ఈ చిత్ర గ్లిమ్స్ విడుదలైంది. అదెలా ఉందో చూద్దాం. ఇండియన్ సినిమాలో ఒకప్పుడు బాలీవుడ్ తర్వాత కాలీవుడ్ ఉండేది, ఆ తర్వాతే టాలీవుడ్ ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. టాలీవుడ్ టాప్ ప్లేస్కు వెళ్తే బాలీవుడ్ 2వ స్థానంలో, తమిళ ఇండస్ట్రీ 3వ స్థానంలో ఉంది. 100 కోట్లు వసూలు చేస్తున్న పాన్ ఇండియా వేటలో వెనకే ఉండిపోయారు తమిళ తంబిలు. ఇప్పుడు ఆ లోటును సూర్య తీర్చేస్తానంటున్నారు. పొన్నియిన్ సెల్వన్, లియో, జైలర్, విక్రమ్ ఇలా చాలా సినిమాలు పాన్ ఇండియా ముసుగులో వచ్చినా తమిళంలో తప్ప ఎక్కడా ఆడలేదు. అందుకే ఇప్పుడు కంగువాతో అసలైన పాన్ ఇండియన్ సినిమా ఇస్తానంటున్నారు సూర్య. శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర టీజర్ చూస్తుంటే సూర్య నమ్మకంలో తప్పు లేదనిపిస్తుంది. విజువల్ వండర్ గా దీన్ని రూపొందిస్తున్నారు శివ. కంగువా జాతి తెగ నాయకుడిగా సూర్య నటిస్తున్నారు. బాబీ డియోల్ విలన్ గా కనిపిస్తున్నారు. తమిళ ఇండస్ట్రీలో హైయెస్ట్ బడ్జెట్ తో వస్తుంది కంగువా. 1-2 కాదు, 38 భాషల్లో ఈ సినిమాను విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మొత్తానికి కోలీవుడ్ కు కలగా మిగిలిన పాన్ ఇండియన్ విజయాన్ని కంగువా తీసుకువస్తుందా లేదా అనేది చూడాలిగా. తండ్రి చాటు బిడ్డగా ఇంకెన్ని రోజులుండాలి? ఎంత కష్టపడినా అది రాజమౌళి సినిమా అంటారే కానీ కార్తికేయ మూవీ అనరుగా. ఈ లాజిక్ ఇప్పుడు అర్థం చేసుకున్నారు జక్కన్న తనయుడు. అందుకే తనకంటూ సెపరేట్ రూట్ క్రియేట్ చేసుకుంటున్నారు కార్తికేయ. తండ్రిలా మెగాఫోన్ కాకుండా మరో దారిలో వెళ్తున్నారు ఈయన. మరి ఆయన దారేంటి? రాజమౌళి సినిమాలకు సెకండ్ యూనిట్ డైరెక్టర్ గానే కాదు, వెనకాలుండి అన్నీ చూసుకుంటారు ఆయన తనయుడు కార్తికేయ. కానీ ఇప్పుడు ఈయన సొంత గుర్తింపు కోసం పాకులాడుతున్నారు. అందుకే నిర్మాతగా వరుస ప్రాజెక్ట్స్ ప్రకటిస్తున్నారు. అది కూడా మలయాళ ఇండస్ట్రీపైనే కోట్లు ఖర్చు చేస్తున్నారు కార్తికేయ. ఈ మధ్యే ప్రేమలు సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు జక్కన్న తనయుడు. కార్తికేయ జోరు చూసి దర్శకుడవుతారేమో అనుకుంటే నిర్మాతగా బిజీ అవుతున్నారు. తాజాగా ఒకేసారి 2 క్రేజీ ప్రాజెక్ట్స్ ను ఒకే హీరోతో ప్రకటించి షాక్ ఇచ్చారు జక్కన్న తనయుడు. ఫహద్ ఫాజిల్ హీరోగా ఆక్సిజన్ తో పాటు డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాలు అనౌన్స్ చేశారు కార్తికేయ. ఆర్కా మీడియాతో కలిసి ఈ సినిమాను నిర్మించనున్నారు కార్తికేయ. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాను శశాంక్ ఏలేటి తెరకెక్కిస్తుంటే ఆక్సిజన్ తో సిద్ధార్థ్ నాదెళ్ల మెగాఫోన్ పడుతున్నారు. పుష్ప 2తో ఫహద్ కు తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది. దాంతో ఫహద్ తో సౌత్ భాషలన్నింటిలోనూ ఈ 2 సినిమాలు నిర్మిస్తున్నారు కార్తికేయ. 2025లోనే ఈ 2 విడుదల కానున్నాయి. చూడాలిక ఫహద్ సినిమాలతో కార్తికేయ జర్నీ ఎలా ఉండబోతుందో. సమంతకు బాలీవుడ్ నీళ్లు బాగా వంటపట్టాయా? హిందీలో ఒక్క సినిమా కూడా చేయకుండానే రెమ్యూనరేషన్ విషయంలో చుక్కలు చూపిస్తున్నారా? ఏడాదిగా ఏమీ చేయని శామ్ తన రెమ్యూనరేషన్ మాత్రం డబుల్ చేయడానికి కారణమేంటి? అంత డిమాండ్ చేస్తున్న దర్శక నిర్మాతలు సమంత వెంటే పడ్డం వెనక సీక్రెట్ ఏంటి? కొందరు హీరోయిన్లకు సినిమాలు చేస్తేనే క్రేజ్ ఉంటుంది, మరికొందరికి మాత్రం ఖాళీగా ఉన్న ఆ ఇమేజ్ ఎక్కడికి పోదు. సమంత 2వ లిస్టులోకి వస్తారు. ఏడాదిగా సినిమాలే చేయని ఈ బ్యూటీ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు. మయోసైటిస్ కారణంగా బ్రేక్ తీసుకున్న ఈ భామ వడ్డీతో కలిపి మరీ నిర్మాతల నుంచి వసూలు చెయ్యాలని ఫిక్స్ అయిపోయారు. తెలుగులో ఖుషీ తర్వాత సమంత సినిమాలేం చేయలేదు, కానీ బాలీవుడ్లో మాత్రం బిజీగానే ఉన్నారు. అక్కడ సిటాడెల్ వెబ్ సిరీస్ చేస్తున్నారు ఈ భామ. వరుణ్ ధవన్ హీరోగా రాజ్ డీకే తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ సిరీస్లో నటించడానికి సమంత ఏకంగా 10 కోట్ల పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు యాడ్స్ కు కూడా భారీగానే వసూలు చేస్తున్నారు ఈ బ్యూటీ. సిటాడెల్ కు 10 కోట్లు తీసుకున్న సమంత సినిమాకు 6 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డివివి దానయ్య, విజయ్ సినిమాకు శామ్నే అడుగుతున్నారు. ఈ సినిమాకు ఆమె అడిగినంత ఇచ్చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. పాన్ ఇండియా ఇమేజ్ ఉంది కాబట్టి ఆ మాత్రం డిమాండ్ చేయడంలో తప్పేం లేదంటున్నారు ఫ్యాన్స్. అందుకే నిర్మాతలు కూడా శామ్ రెమ్యునరేషన్ విషయంలో ఏం మాట్లాడట్లేదు. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్ తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.